మీరు ఏ పార్టీలో ఉన్నారో మీకు చెప్పగలరా? సార్, గద్వాల మున్సిపల్ మాజీ చైర్మన్ ఇప్పుడు మీ పక్కన లేరు కదా? అంటే రోజు ఇక్కడ ఉన్న నాయకులు ఒక పొద్దున లేచి అంటే ఒక గ్లాస్ రక్తం తాగుతారు అనే విధంగా ఉంది. సార్, మీరు వచ్చాక గద్వాల్లో అభివృద్ధి ఎలా జరిగింది? ఇప్పుడు గద్వాల్లో బీసీ నినాదం ఎక్కువ ఉందని మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మనతో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు గద్వాల గతిని మార్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఎలాంటి పరిస్థితిని ఇప్పుడున్న పరిస్థితిని ఎలా తీసుకుంటున్నారు, అలాగే విమర్శలకు ఎలా సమాధానం చెప్పబోతున్నారో ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం సార్. నమస్కారం. గద్వాల అంటేనే ఒక ఫ్యాక్షన్ అనేది ప్రజల్లో ఒక భయం ఉంది సార్. ఆ ప్రభావం నుండి ఎలా బయటికి తీసుకొచ్చారు? మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఫ్యాక్షన్ రాజకీయాలను తగ్గించి శాంతి భద్రతలను ఎలా కాపాడుతున్నారు? దీనికి మీరు ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? గద్వాల అంటే ఫ్యాక్షన్ ఉందో లేదో గతంలో పెద్ద మనుషులు ఉన్నప్పుడు ఉన్నది. అంటే మేము అంటే జనరల్గా లాస్ట్ ఒక 20-25 ఇయర్స్కి వెళ్ళి చాలా మటుకు ఎవరు వచ్చినా ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఒక సిస్టాన్ని డెవలప్ చేయడానికి వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలని అంటే మాకు గతంలో మా పెద్ద మనుషులు చెప్పేవాళ్ళు ఈ విధంగా ఉందని మేము కూడా మా లైఫ్లో కూడా కొన్ని చూడడం జరిగింది. ఫ్యాక్షన్ రాజకీయాలు గద్వాల పేరు ఒక చెడ్డగా అంటే తెలంగాణ రాష్ట్రంలో గద్వాల అనేది ఒక అంటే ఇక్కడ ఉన్న గతంలో ఉన్న పనిచేసిన నాయకులు కానీ గత నాయకులు కానీ వారి పేరు వల్ల కొంత ఎక్కడైనా బయటి కాన్స్టిట్యున్సీలకు పోతే అక్కడ ఒక అంటే వీరి మీద అభిప్రాయం అంటే రోజు ఇక్కడ ఉన్న నాయకులు ఒక పొద్దున లేచి రక్తం అంటే ఒక గ్లాస్ రక్తం తాగుతారు అనే విధంగా ఉంది. అది ఒక చెడ్డ పేరు మాత్రమే. గద్వాల ప్రశాంతతకి నిలయం ఇది. గద్వాలో గతంలో ఉన్న నాయకులు కానీ నిన్న అని అంటే ఎప్పుడో పాతకాలం ఒక 25-30 ఏళ్ళ సంఘటనలు పునరావృతం కాకుండా అప్పుడున్న అధికారులు కూడా చాలా మటుకు అందరు రాజకీయ నాయకులు కానీ అధికారుల సహాయ సహకారాలతోన ఆ ఫ్యాక్షన్ రాజకీయాలను తగ్గుకుంటూ వస్తున్నాయి. డే బై డే తగ్గుకుంటూ వస్తున్నాయి. ఎట్ ఏ టైం తగ్గలేదు, డే బై డే తగ్గుకుంటా. అటువంటి నాయకులు చాలా మటుకు మరణించిన తర్వాత కొత్త వచ్చే యుగంలో అంటే వారికి సంబంధించిన వారి కుమారులు కానీ వాళ్ళు వచ్చినప్పుడు అవి ఆటోమేటిక్గా తగ్గుకుంటూ వచ్చినాయి. దానివల్ల అంటే అందరు కూడా నేను ఒక్కటే గొప్ప నేను చెప్పాను. గతంలో నాయకులు అందరి ప్రయత్నాల వల్ల ఇప్పుడైతే ప్రశాంతంగా గద్వాలు ఉంది. కొన్ని చిన్న చిన్న సంఘటనలు తప్ప మరి ఇప్పటి వరకు ఇక్కడ ఏమంటే వ్యక్తిగత రాజకీయాల మీద ఎక్కువ ప్రభావితం ఉంటుంది. ఫ్యాక్షన్ రాజకీయాలతో పాటు గతంలో ఉన్న అంటే ఆ బ్లడ్ అనేది అదే విధంగా ఉంది. అంటే వ్యక్తులను ప్రేమించే మనస్తత్వం ఉన్న నాయకులు గద్వాలు అంటే ఎవరైనా ఒక మాట చెప్తే మాట మీద ఉండాలనే ఒక ఉద్దేశం. మాట కొరికి ఎంత దూరమైనా కూడా అంటే వారు నమ్ముకున్న వాళ్ళ కొరికి ఎంత దూరమైనా పోయడానికి సిద్ధంగా ఉంటారు నాయకులు. అదే బాటలో నా వంతు కూడా నేను అదే విధంగా ఉంటానని నేను అనుకుంటా. జనరల్గా అంటే మనల్ని నమ్మిన వాళ్ళని మనం అన్యాయం చేయకూడదు అనేది ఒక చిన్న సూత్రం లాగా పాటిస్తుంటాం. ఫ్యాక్షన్ రాజకీయాలు గతంలో ఉన్నాయి, ఇప్పుడు అటువంటివి ఏమి లేవు. సార్, మీరు వచ్చాక గద్వాల్లో అభివృద్ధి ఎలా జరిగింది? చాలా మటుకు చాలా రకాలుగా అనుకుంటారు. జనరల్గా గతంలో ఉన్న నాయకులు మేమే గొప్ప వాళ్ళమని అంటే ప్రజా జీవితంలో ఏ ఎమ్మెల్యే అయినా ఎవరైనా అని ప్రజల సంక్షేమమే ముఖ్యంగా. వాళ్ళు ఎవరుండరు కావచ్చు, నాకు ఉన్న వాళ్ళు వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నం చేసింటారు. నా వంతు నేను ప్రయత్నం చేసిన. ముఖ్యంగా గద్వాల అంతిమంగా ఏ నాయకుడు వచ్చినా అంతిమంగా ప్రజలకు న్యాయం చేయాలనేదే ఒక లక్ష్యంగా పనిచేయాలి. చాలామంది ఏంటంటే పోయిన వాళ్ళు గతంలో పనిచేసిన వాళ్ళని నన్ను విమర్శించడం, ఏం పని చేయలేదు, ఏం అభివృద్ధి చేసినారు. అది అభివృద్ధి అనేది నిరంతరం ప్రక్రియ. ఇప్పుడు నాకు అవకాశం వచ్చినప్పుడు నేను కూడా చేసిన. నేనేం గొప్పగా సింగపూర్ లాగా చేస్తాను ఎవరికేం చెప్పలేదు, గొప్పగా లండన్ లాగా చేస్తాను. నా వంతు నేను గతంలో ఉన్న నాయకుల కన్నా గొప్పగా చేసిన అని నేను అనుకుంటుంటా. అది ప్రజలు నిర్ణయిస్తారు. గతంలో చాలా అంటే గద్వాల మున్సిపాలిటీలో కానీ విలేజెస్లో కానీ చాలా మటుకు ఒక విజన్ అంటే మన విజన్ ఒక 40-50 సంవత్సరాలకైనా పనికి రావాలన్న ఉద్దేశంతో
పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏవి వచ్చినా పర్మనెంట్ స్ట్రక్చర్స్ టెంపరవరీతోన పరిష్కారం కాదనే విధంగా చాలా మటుకు నేను గ్రామాల్లో కమ్యూనిటీ హాల్స్ అంటే నేను చాలా మటుకు కాన్స్టిట్యున్సీలే ఉంటా. ఎప్పుడో కాన్స్టిట్యున్సీ నేను బయటికి కూడా ఎక్కువ వ్యాపారాలు ఏం లేవు, నేను కాన్స్టిట్యున్సీలో రెగ్యులర్ ఉంటా. ఈ కాన్స్టిట్యున్సీలో పెళ్ళిళ్ళకి పోయినప్పుడు కానీ చిన్న చిన్న ఫంక్షన్లు పోయినప్పుడు గ్రామాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనిపించేది. టెంట్ హౌస్లు కానీ దానివల్ల మహిళ చాలా మటుకు అంటే బీసీ వర్గాలకు దేవాలయం దగ్గర ఒక కమ్యూనిటీ హాల్ ఒక 20 లక్షలు, అదేవిధంగా ముస్లింలకి మస్జిద్ దగ్గర ఒక ఫంక్షన్ హాలు, అదేవిధంగా క్రిస్టియన్స్కి చర్చ్ దగ్గర, ఆ విధంగా ఒక 250 ఫంక్షన్ హాల్స్ పైన ఒక 30 కోట్లతోన కట్టియడం జరిగింది. ప్రతి గ్రామంలో కట్టియడం జరిగింది. అదేవిధంగా టౌన్లో కూడా మైనార్టీస్ ఫంక్షన్ హాల్ కానీ వివిధ వర్గాలకు కూడా ఫంక్షన్ హాల్స్ కట్టియడం జరిగింది. అంటే అభివృద్ధి అనేది నిరంతరంగా ఉంటుంది. మాక్సిమం సీసీ రోడ్లు వేసినాం, బస్ స్టాండ్ ని కట్టించుకోగలం. అదేవిధంగా ముఖ్యంగా మహిళా జూనియర్ కాలేజ్ లేకుండింది, మహిళా జూనియర్ కాలేజ్ కొత్త బిల్డింగ్ కట్టించుకోవడం జరిగింది. అదేవిధంగా బస్ స్టాండ్ ఓల్డ్ బస్ స్టాండ్ ని కొత్త స్ట్రక్చర్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ని కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది. అంటే అన్ని ఒకటే దగ్గర ఉండాలని ఇంటిగ్రేటెడ్ మార్కెట్, కూరగాయలు కానీ నాన్ వెజ్ మార్కెట్ కానీ అది కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది. అతి త్వరలో కూడా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా 1380 డబల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టినాం. ఆ డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఆల్మోస్ట్ 800 చిల్లర మొన్న ఇవ్వడం జరిగింది. కొంతమంది అంటే రాజకీయ ప్రత్యర్థులు అంటే ఎక్కడ పేరు వస్తుందో అనే ఒక దురుద్దేశంతో కోర్టుకు పోవడం, రకరకాల వేధింపులు అది చేయడం వల్ల కొంత కోర్టులో ఒక 600 ఇండ్లు పైన కోర్టులో ఉండడం వల్ల కొంత అది ఆలస్యమైంది. అది కూడా కోర్టు ఆర్డర్ వచ్చింది మొన్ననే. అది కూడా మనం అతి త్వరలో కూడా చాలా మంది పేదలకి ఒక 600 ఇండ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా నర్సింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం. నర్సింగ్ కాలేజ్ వలన బీఎస్సీ నర్సింగ్ మంచి బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఆ బిల్డింగ్ కూడా ఆక్యుపేషన్కి అతి త్వరలో ఆక్యుపేషన్కి ఉంది. అదేవిధంగా బస్ స్టాండ్ కూడా ఆక్యుపేషన్ వచ్చింది. ముఖ్యంగా మెడికల్ కాలేజ్ ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని బిల్డింగ్ శాంక్షన్ కానీ అది కూడా ఇవ్వడం, గౌరవ ముఖ్య రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళీ మెడికల్ కాలేజ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అది కూడా అతి త్వరలో మెడికల్ కాలేజ్ 50 సీట్స్తో స్టార్ట్ అయింది. మెడికల్ కాలేజ్ కూడా రన్నింగ్ 2nd ఇయర్, ఇది బీఎస్సీ నర్సింగ్ 4th ఇయర్ రన్నింగ్. అంటే ఇవల్ల కన్స్ట్రక్షన్ పర్మనెంట్ స్ట్రక్చర్, అంటే నేను ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా చిరస్థాయిగా పేరు. ఇప్పుడు ఎవరు ఏ రాజకీయ నాయకుడైనా భూమి మీద ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు. ఎప్పుడైనా ఏదో ఒక రోజు ఎవరైనా అందరు పోవాల్సిన చోటికే పోతారు. మనిషి చేసే పనులే శాశ్వతంగా ఉంటాయి. మళ్ళీ ఖచ్చితంగా నేను స్థానికుని, ఇక్కడనే పుట్టిన ఇక్కడనే పెరిగిన, నేను అన్నీ కూడా నేను గద్వాల అంటే నాకు ముడిపడింది. నాకే ఎక్కడ పోయినా ఎంత దూరం పోయినా గద్వాలకి రాత్రికల్లా రావాలనే ఒక ఉద్దేశంతో పనిచేస్తాను. వాళ్ళు ఎప్పుడూ నాకు ప్రజల మధ్యలో ఉండాలా, రెస్ట్ అనేది నేను పెద్ద ఇష్టపడను. ఎప్పుడూ ప్రజల మధ్య ప్రజల సమస్యని ఎప్పుడప్పుడు తీర్చాలనే తపనతోనే పనిచేస్తాను. దానికి రకరకాలుగా ఉంటాయి. ప్రతిపక్ష నాయకులు కానీ వాళ్ళందరూ నాయకులు రకరకాలుగా చెప్తూనే ఉంటారు. నా వంతు నేనైతే ఎవరు విమర్శించాను, నా మనస్తత్వం కూడా ఎవరు విమర్శించే మనస్తత్వం కాదు. నేను ఎంతసేపు పని చేయాలనుకుంటా, ప్రజలని చిరస్థాయిగా వాళ్ళ గుండెల్లో ఉండాలనేది నా కోరిక, అంతే. మీరు గద్వాల ప్రత్యేకంగా అభివృద్ధి పనులు దేనిపైన దృష్టి పెట్టారు సార్? ముఖ్యంగా గద్వాలలో ఇది చేయాలి నేనున్న కాలంలో అంటే నాకైతే చాలా కళ ఎందుకంటే ఇక్కడ విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందాలి. అంటే గతంలో అంటే మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగినారు ఫ్యాక్షన్ రాజకీయాల గురించి. అంటే ఇక్కడ వెనుకబడిన ప్రాంతం ఫ్యాక్షన్ నిరక్షరాస్యత ఉన్న వలన ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండడం జరిగింది. అంటే వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి చెందలేదు. గతంలో ఇరిగేషన్ అనేది డెవలప్ లేదు. గతంలో ఉన్న నాయకులు అందరి కృషి అంటే గతంలో పనిచేసిన సమర్శివాడి గారు కానీ, తర్వాత వచ్చిన డికే అరుణ గారు కానీ, అదేవిధంగా గట్టు భీముడు గారు కానీ, గోపాల్ రెడ్డి కానీ, గతంలో ఉన్న నాయకులు ఇరిగేషన్ మీద కొంత కాన్సన్ట్రేషన్ చేసినారు. నేను ఎమ్మెల్యేగా వాళ్ళు ఉన్నప్పుడు దాన్ని ఫౌండేషన్ స్టార్ట్ అయినాయి. దాని కంప్లీట్ దశలో నేను ఎమ్మెల్యేగా అయినాక ఇరిగేషన్ పరంగా ప్రతి ఈ నియోజకవర్గంలో గతంలో జూరాల ప్రాజెక్టు ఉన్నింది. గౌరవ పుల్లారెడ్డి సత్యారెడ్డి గారు వారి కాలంలో స్టార్ట్ అయ్యి
సమర్సింహాడి కాలంలో పూర్తి కావడం జరిగింది. ఆల్మోస్ట్ అది 20 ఏళ్ళ పైన కన్స్ట్రక్షన్కి టైం పట్టింది. అది తర్వాత దానివల్ల బ్యాక్ వాటర్ ద్వారా నెట్టంపాడు ఎత్తిపోతల పథకాన్ని గతంలో ఉన్న మంత్రి గారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. అది కంప్లీట్ దశకు రాకపోవడం, తెలంగాణ ఉద్యమం వెత్తుల రావడం, తెలంగాణ ఉద్యమానికి భయపడి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు తెలంగాణను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇరిగేషన్ని జలయజ్ఞం పేరుతో పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేయడం, అవి మరణాంతం రాజశేఖర రెడ్డి గారి మరణాంతం ఎక్కడొక్కడ ఆగిపోవడం, ఆల్మోస్ట్ ఆల్ 50-60% కంప్లీట్ అయినాక అన్నీ కూడా ఆగిపోవడం. ఆ 40%కి ఒక 4-5-6 ఇయర్స్ పట్టింది. ఎందుకంటే మళ్ళా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినాకనే పూర్తి స్థాయిలో ప్రజలకి నీళ్లు అందుబాటు రావడం, ఆల్మోస్ట్ ఆల్ 1,00,000 ఎకరాలకి ఇరిగేషన్ డెవలప్ అయింది. ఇరిగేషన్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా ప్రజల్లో చైతన్యం వస్తుంది. వాళ్ళ పిల్లలకు చదువు మీద ఆర్థికంగా గతంలో ఈ వలసల ప్రాంతం వలసలు బంద్ అయిపోయినాయి. అదేవిధంగా ఈ మన పిల్లల్ని మంచి చదువులు చదివించాలనే ఉద్దేశంతో చదువులు వచ్చినాయి. అదేవిధంగా గతంలో ఉన్న ప్రభుత్వాలు మంచిగా విద్యా వ్యవస్థను అభివృద్ధి కోరి గురుకులాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా నేను ఎడ్యుకేషన్ డెవలప్ కావాలని చాలా రకాలుగా ఒక స్టడీ సర్కిల్ పెట్టి చాలా మటుకు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా స్టడీ సర్కిల్ పెట్టడం జరిగింది. దానివల్ల పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది. మళ్ళీ ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధి, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి. దాని ప్యారలర్గా మన విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందిన రోజే నిజమైన స్వతంత్రం వచ్చినట్లు. స్వతంత్రానికి అర్థమేమి, మన బాపూజీ కన్నది ఏమి, నిజమైన స్వతంత్రం ఎప్పుడు ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న రోజే నిజమైన స్వతంత్రం వచ్చినట్ల. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి. అదేవిధంగా ప్యారలర్గా విద్యా వ్యవస్థ కూడా అభివృద్ధి చెందాలి. మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని విద్యారంగం మీద స్పెషల్గా ఇంట్రెస్ట్ పెట్టి కాలేజెస్ మీద ఎప్పటికప్పుడు కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఏ విధమైన డెవలప్మెంట్ ఆ డెవలప్మెంట్కు అంటే నేను ఏదో గొప్పగా చేసినా అని చెప్పడంలే, నా వంతు ప్రయత్నం చేసిన కొంత ఒక 30-40% సాధించగలం. ఏదో 100% చేయలేకపోయినా ఇంకా చాలా చేసేది. భవిష్యత్తులో కూడా నేను ఇంకా అభివృద్ధి కోరి నా వంతు ప్రయత్నం చేస్తాను. సార్, మీరు ఇక్కడైతే అందరితో కలుపు మెలుగా ఉంటున్నారు. మీకు ప్రత్యర్థులు చాలా తక్కువ మంది ఉంటారని అందరూ అనుకుంటున్నారు. కానీ ఉన్న ప్రత్యర్థులను మీరు ఎలా ఎదుర్కొంటున్నారు, ఎలా ఎదుర్కోబోతున్నారు? అంటే నేను ప్రత్యర్థుల గురించి ఎప్పుడు ఆలోచన చేయను. నా పని నేను చేసుకుంటా పోతుంది. నేను వాట్సాప్లు కానీ యూట్యూబ్ వల్ల దాంట్లో ఎప్పుడు ఉండను. ఎప్పుడు సోషల్ మీడియా దాంట్లో నేను పెద్దగా కనిపించను కూడా. నేను పెద్దగా అట్టహాసంగా కూడా ఉండను. సింపుల్ నా జీవితం. నేను ఎప్పుడూ గతంలో ఏ విధంగా అదే విధంగా ఉండాలని భగవంతుడా ప్రార్థిస్తాను. నాకు ఎటువంటి అహంకారం రాకూడదు, ఎటువంటి ఇది ఉండకూడదని అని భగవంతుడా ప్రార్థిస్తా. ఖచ్చితంగా నేను ఒక కామన్ మ్యాన్. ఎమ్మెల్యే అయినంత మాత్రం ఎమ్మెల్యేకి 2 కాళ్ళు 2 చేతులు ఎక్కువ ఉండవు. నేను కూడా మీలో మనిషినే. నాకు మీరు ఒక బాధ్యత ఇచ్చినారు. ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహించాలని పరితపిస్తా తప్ప నేను ఎప్పుడూ నాకు ఇచ్చిన బాధ్యతను దుర్వినియోగం చేసేయడానికి ప్రయత్నం చేయను. నా ప్రయత్నం వల్ల అందరినీ కలుపుకొని అభివృద్ధి కొరికి గతంలో కన్నా ఇంకా మెరుగైన అభివృద్ధి ఇవ్వాలని కోరుకుంటా. అంతే తప్ప నేను గతంలో ఉన్న వాళ్ళని విమర్శించను. వారు చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ చేయాలనుకుంటా. వాళ్ళు ఏం చేయలేదు నేను ఎవరి స్థాయిలో వాళ్ళు చేసినందుకే ఇంత అభివృద్ధి చెందింది. ఇంకా నేను మెరుగైన అభివృద్ధి చెయ్యాలా. ప్రత్యర్థులు వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా, వాళ్ళు ఎన్ని రకాలు విమర్శించినా నేను సింపుల్గా నేను అభివృద్ధి వైపే చూస్తా. గద్వాల నా అంతిమ లక్ష్యం మొత్తం గద్వాల అన్ని రాష్ట్రంలో నా గద్వాల కూడా ఒక మంచి పేరు. నేను పుట్టిన ఊరు, నాకు రుణం తీసుకునే అవకాశం ప్రజలందరూ ఇచ్చినారు. మేము ఏం చేసినా చిరస్థాయిగా నిలబడేది అభివృద్ధి. ఫలానా ఎమ్మెల్యే టైంలో ఫలానా అభివృద్ధి చెందింది అనే విషయంలో చిరస్థాయి ఉండాలని కోరుకుంటా. సార్, ఇప్పుడు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? గద్వాల మున్సిపాలిటీ అనేది పాత మున్సిపాలిటీ. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 50 years అయింది వచ్చాము. నాకు పెద్ద కరెక్ట్గా ఐడియా లేదు. చాలా ఓల్డ్ మున్సిపాలిటీ ఇది. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటి మున్సిపాలిటీ. అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మహబూబ్నగర్ ఉంది ఫస్ట్. సెకండ్ గద్వాల మున్సిపాలిటీ. ఆల్మోస్ట్ ఆల్ 65,000 జనాభా గల మున్సిపాలిటీ. టౌన్ ఇది. అంటే ఏకైక మున్సిపాలిటీ, గద్వాల నియోజకవర్గంలో ఏకైక మున్సిపాలిటీ.
ఇది చాలా మటుకు గతంలో ఉన్న వాళ్ళు ప్రయత్నం చేసినారు. నా వంతు నేను గతంలో అంటే ఫస్ట్ 5 ఇయర్స్లో ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్ ఫండ్స్ ద్వారా 30 కోట్లు బస్ స్టాండ్ని, అదేవిధంగా కాలేజ్ని, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని, ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ని అన్నీ కూడా ప్రయత్నం కట్టించినాం. ఇంకా ఈ అభివృద్ధి అనేది భాగంగా చేయగలిగినాం. చాలా మటుకు ప్రతి వాళ్ళు సీసీ రోడ్స్ కానీ డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడానికి చేసినాం. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉండింది. డ్రింకింగ్ వాటర్ కూడా మంచి అభివృద్ధి చేసినాం. ఎక్కడ కూడా సమస్య లేకుండా, అంటే గతంలో కన్నా నేనే సమస్య శాశ్వతమైన పరిష్కారం ఇంకా కొంత చేయాల్సిన అవసరం ఉంది. గతంలో కన్నా మెరుగుగా చేసినాం. గతంలో కొంత నీళ్ళు వచ్చినాయి, దానికి అన్ని అంటే ఎక్స్టెన్షన్, అంటే గద్వాల్ టౌన్ అనేది చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది. చాలా ఎక్స్టెన్షన్ ఏరియాస్ వచ్చినాయి, కొత్త ఏరియాస్, కొత్త కాలనీస్. అంటే గతంలో ఉన్న చిన్న స్థాయి కన్నా ఆల్మోస్ట్ ఆల్ విస్తరణ పెరిగింది వల్ల మౌలిక వసతులు, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, కనెక్టివిటీ రోడ్స్ కానీ చేసినాం. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇంకా చాలా చేయాల్సిన ఉంది. ఏదో మాయబజార్ సినిమా కాదు, రాత్రి ఇట్లా వేస్తే బిల్డింగ్లు ఇట్లా రోడ్లు అయితే. ఇది నిరంతరం ప్రక్రియ. అభివృద్ధి అనేది నిరంతరం. ఎవరి స్థాయిలో ఏ విధంగా మెరుగుగా చేసినారు అనేది ప్రజలు చూస్తారు. నేను చేసినానే అంటే నాకు కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. గతంలో కన్నా కొంత మెరుగుగా చేసిన, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ కానీ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. చాలా మటుకు వాళ్ళలో ఇంటి సమస్య అనేది ప్రధాన సమస్య. చాలా మటుకు బయటి గ్రామాలకు వెళ్ళొచ్చి ఇక్కడ సెటిలర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇంటి స్థలాలు లేవు, ఇండ్లు లేవు. దానివల్ల మన ఇందిరమ్మ స్కీమ్ వచ్చింది కదా, దాంట్లో ఒక 500 మందికి ఇచ్చుకోగలం. ఒక 1480 మందికి డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వబోతున్నాం. ఒక 800 మందికి ఇచ్చినాం. ఇంకా 600 మెంబర్స్కి ఇవ్వడానికి అవకాశం ఉంది. అవి కూడా ఒక 1 or 2 months. అంటే అందరు కూడా కూడు గుడ్డ నీరు, అంతే. ముఖ్యంగా అందరు కూడా ఎవరు కోరుకుంటే గూడు కావాలని కోరుకుంటారు. మళ్ళీ గూడు కోరిక కూడా నా వంతు ప్రయత్నం చేస్తున్నా. చాలా మటుకు అంటే అందరికీ నేనేమి భగవంతునిగా అందరికీ ఏం చేయలేను, కొంత చేయగలుగుతా అని ఒక దృఢ విశ్వాసంతో ఖచ్చితంగా అందరు కూడా మంచి ఇల్లు ఉండాలని నేను కూడా కోరుకుంటా. మళ్ళీ దాని వంతు ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా మళ్ళీ ఇండ్లు కూడా కట్టేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ల్యాండ్స్ అనేది కాస్ట్లీ కావడం, మళ్ళీ ప్రభుత్వ భూములు లేకపోవడం, కొంత ప్రభుత్వ భూములు ఉన్న దాంట్లో అంటే అభివృద్ధిలో భాగంగా మెడికల్ కాలేజు, నర్సింగ్ కాలేజు, అన్ని రకరకాల విద్యా సంస్థలు, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం వచ్చింది. నవోదయ కూడా ల్యాండ్ అలాట్ చేసి ఇవ్వడం జరిగింది. కేంద్రీయ విద్యాలయం కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి స్టార్ట్ కాబోతుంది. వాళ్ళకు కూడా కొంత ల్యాండ్ 5 acres ల్యాండ్ చేసినాం. అదేవిధంగా అభివృద్ధి చెందడానికి మొత్తంగా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ రావడానికి పెద్ద ఎత్తున గోడౌన్స్ కట్టేయడం జరుగుతుంది. అంటే దీంట్లో గవర్నమెంట్ భూమ్స్, ల్యాండ్స్ వాడుకోవడం, కమ్యూనిటీ పరంగా కమ్యూనిటీ హాల్స్ రావడం, ఇవంతా కొంచెం గవర్నమెంట్ ల్యాండ్ లేకపోవడం వల్ల కొంత ఇబ్బందిగా కలుగుతుంది. దీన్ని కూడా నా వంతు ప్రయత్నం చేసి ఇల్లు ఇప్పడానికి నా ప్రయత్నం చేస్తాను. సార్, గద్వాల మున్సిపల్ మాజీ చైర్మన్ ఇప్పుడు మీ పక్కన లేరు కదా, మీకు ఏమన్నా లోటుగా అనిపిస్తుందా? అసలు కారణాలు ఏంటి సార్? అటువంటిది ఏం లేదు. ఎవరు వచ్చినా రాజకీయాలు ఎవరు భవిష్యత్తు వాళ్ళు కోరుకున్నారని చూసుకోవడం తప్పేం లేదు. వాళ్ళకి నాకన్నా మంచి భవిష్యత్తు దొరుకుతుంది అనే ఉద్దేశంతోనే బయటికి పోయి ఉండొచ్చు. నాకైతే ఎవరు లేకున్నా ఇబ్బందిగా, నేను ప్రజల క్షేమం కోరికి పనిచేసే వ్యక్తిని. అంటే అందరినీ గౌరవించుకుంటా. అదేవిధంగా గతంలో ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ నేను గౌరవించిన, అతని గౌరవానికి ఎక్కడ కూడా లోటు లేకుండా ప్రయత్నం చేసిన. మళ్ళీ ఇంకా నాకన్నా బెటర్గా దొరుకుతాయనే ఉద్దేశంతోనే వాళ్ళ వేరే పార్టీ లేకపోయింది. దాని ప్రజలు దాన్ని నిర్ణయిస్తారు, ఎవరు ఏ విధంగా ఉంటే బాగుంటుంది. గతంలో ఉన్న అంటే ఎవరైనా ప్రజా జీవితంలో ఒక లీడర్ అనే వ్యక్తి, అంటే ప్రజలు లీడర్ అంటే ఎవరు లీడర్ ఏం కాదు. ప్రజలు నిర్ణయిస్తే లీడర్ అవుతాం, ప్రజలు నిర్ణయించుకుంటే జీరో అవుతాం. ప్రజలే లీడర్ తయారు చేస్తారు, జీరో చేస్తారు. అది వేచి చూడాల్సిన టైం ఉంది. ఎందుకంటే నాయకుడు అనేవాడు ఎప్పుడో ప్రజల క్షేమం కోరుకున్నాడు తప్ప ప్రజల అభివృద్ధి చెందడానికి గతంలో ఉన్న ఎంతసేపు ఉన్నా తన స్వలాభం కోరికే ప్రయత్నం చేసేవాడు నాయకుడు కాలేడు. ఎంతసేపు ఉన్నా
తనకి లాభం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంటాడు. దానివల్ల తనే నష్టపోతాడు. నేను ఎవరు నష్టపరిచే పరిస్థితిలో చెయ్యను. ఎవరు చూసినా వెళ్ళిపోయిన వాళ్ళే నష్టపోతారు తప్ప నేను ఎప్పుడో ప్రజల క్షేమం కోరాలే తప్ప ఈరోజు ఎక్కడ ఉన్నా, ఏ పార్టీలు ఉన్నా, ఎవరితోనూ ఉన్నా అంతిమం అంటే చాలామంది వ్యూవర్స్ దీన్ని చూడొచ్చు, చాలామంది లీడర్ రోడ్ చూడొచ్చు. నేను అంతిమంగా ప్రజలకు మేలు జరగాలి. ఎవరు ఏ పని చేసినా అంతిమ లక్ష్యం ఏముంటుంది? ఏ ప్రజాప్రతినిధి అయినా అంతిమంగా ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి తప్ప ప్రజల క్షేమం కోరే విధంగా భవిష్యత్ తరాలకి మనం ఉండని లేకపోని ఇంకా 20-30 ఏళ్ళు భవిష్యత్ తరాలకి ఆదర్శంగా ఉండాలి. ఏ ప్రజాప్రతినిధి భవిష్యత్ తరాలకి ఫలానా సమయంలో ఫలానా వ్యక్తి ఉన్నప్పుడు ఒక ఆలోచన విధానం అంటే అప్కమింగ్ చాలామంది నాయకులు రావచ్చు. అప్కమింగ్ నాయకులకు కూడా నా రిక్వెస్ట్ ఏమంటే ఆలోచన ఇప్పుడు ఒక 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో కాదు, ఒక 50 సంవత్సరాల ముందు చూపుతోన ఎప్పుడైనా కానీ రాజకీయం చేయాలి తప్ప టెంపరవరీ ఆలోచన ఏ రోజు ఆ రోజుకే టెంపరవరీగా చేయకూడదు. అదేవిధంగా ఇప్పుడున్న మన గతంలో ఉన్న పనిచేసిన చైర్మన్ గారు కూడా టెంపరవరీ ఆలోచన చేయకుండా భవిష్యత్తు అభివృద్ధి పరంగా ఆలోచన చేసింటే సక్సెస్ అవుతుండే. వాళ్ళు ఎప్పుడు కూడా టెంపరవరీ ఆలోచనతోన కొంత ఇబ్బంది పడవచ్చు అని నేను అనుకుంటున్నాను. 5 రూపాయల భోజనం అనే కార్యక్రమం సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు? 5 రూపాయల భోజనం అనేది నా కళ. ఎందుకంటే నా ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా వచ్చినా కానీ అంటే మా ఇంటి లక్షణం అంటే ఎవరు వచ్చినా కడుపు నిండగా భోజనం తినిపోవాలనేది నా లక్ష్యం. నా దగ్గర ఇంటి దగ్గర కూడా చాలా మటుకు ఎప్పుడు కూడా ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, డిన్నర్ కానీ ఏదైనా ఎప్పుడు ఎవరు వచ్చినా ఉట్టి కడుపుతోనో పోకుండా ఎప్పుడు ఒక నిండు కడుపు అంటే ఎప్పుడో భోజనం తినిపోవాలనే కోరుకునే వ్యక్తిని. అదేవిధంగా దాంట్లో భాగంగానే నా కాన్సెప్ట్ చాలా మటుకు గ్రామాలకు వెళ్ళి వచ్చినప్పుడు చాలా సందర్భంగా నా ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళు భోజనానికి వాళ్ళ భోజనం ఇబ్బంది అవుతుంది, కొంత డబ్బులు ఇవ్వండి అని. నేను అప్పుడు నా ఆలోచన భాగంగానే ఇక్కడ అంటే ఫ్రీగా భోజనం పెట్టాలని తలుచుకున్నా. మళ్ళీ గతంలో అంటే చాలా సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ 4th ఇయర్ అనుకుంటా ఇది 5 రూపాయలకే అంటే ఫ్రీగా భోజనం పెడితే కూడా అది కూడా ఫ్రీ అనేది కూడా ప్రజలకు మంచి కాదని ఒక నామినల్ ఫీజు, నామినల్గా 5 రూపీస్ అంటే మంచి క్వాలిటీ భోజనం. అంటే నేను ఏ రోజు స్టార్ట్ చేసినా ఈ రోజు వరకు ఈ నిమిషం వరకు డైలీ ఒక 600 మెంబర్స్ అంటే డైలీ ఒక క్వింటాలు రైస్ వచ్చే విధంగా రైస్ వండించే విధంగా ఒక కర్రీ, ఒక సాంబార్ అంటే భోజనం ఫుల్గా భోజనం తినే విధంగా 5 రూపాయలకే ఒక ప్లేట్ ఛార్జెస్, ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ కొరకు 5 రూపాయలు తీసుకొని భోజనం ప్రొవైడ్ చేయడం జరిగింది. దానివల్ల నాకు కొంత అంటే నా పేరు చిరస్థాయిగా నేను చెప్తున్నా ఒక రాజకీయ నాయకుడు బతికిన్న రోజులు పేరు చిరస్థాయిగా ఉండాలనే విధంగా పనిచేయాలని కోరుకుంటే దాంట్లో భాగంగానే 5 రూపాయల భోజనం కూడా పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా ఉంది. ఇంకా నాకు బలం ఉన్నన్ని రోజులు 5 రూపాయల భోజనాన్ని కంటిన్యూ చేస్తా. దానికి ఒకరికి నా వంతు ప్రయత్నం ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు గద్వాల్లో బీసీ నినాదం ఎక్కువ ఉందని భావన ఉంది సార్ కదా, మీరు దీని గురించి మీరు ఏమంటారు? మీ అభిప్రాయం ఏంటి? చాలామంది అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక అంటే సెల్ఫ్గా మేము అంటే వాళ్ళు ఎవడన్నా కానీ పని చేసిన వాళ్ళకి ఎప్పుడు బీసీ నినాదం అనేది అక్కర్లేదు. ప్రజలు గుర్తిస్తే బీసీ నినాదంతో పర్లేదు. ఈ వలస నాయకులు వచ్చినప్పుడల్లా ఒక బీసీ నినాదంతో అంటే ప్రజలకి పోవడానికి ఒక కారణం పెట్టుకొని బీసీ నినాదం అంటారు తప్ప వాళ్ళు వలస నాయకులు ఇక్కడ స్థానికంగా ఉండి ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండడానికి బీసీల నినాదంతో పని లేదు. ఎంతసేపునా వాళ్ళు వలస నాయకులు ఏదో ఒకటి అంటే అంటే ప్రజలకు గుర్తింపు లేక కొత్తగా వచ్చిన వాళ్ళల్లో ఒక నినాదం పెట్టుకొని బీసీలోకి న్యాయం చేస్తాము, అనగదొక్కబడుతున్నాం బీసీలు, వల్ల అబద్ధం. బీసీలతోనే అందరం అంటే బీసీలు ఓసీలు అనేది తప్పు. అది అందరం కూడా కామన్ మ్యాన్. అందరు మీకు రక్తం ఉంది, ఇంకొకరి రక్తం అదే ఎర్రగా ఉంటుంది, అందరికీ ఎర్రగా ఉంటుంది. బీసీలకి ఓసీలకి 2 కాళ్ళు ఎక్కువ ఉండవు, 2 చేతులు తక్కువ ఉండవు. అందరం కామన్ మ్యాన్. అంటే ఏ నాయకుడైనా ఒకటే ఆలోచన చేయాలి,
ప్రజలకు క్షేమం కోరేవాడు ఎవడైనా నాయకుడు అవుతాడు. బీసీలమే నాయకులం కాకూడదు, వాళ్ళ నాయకుడు కావాలనేది తప్పు. ప్రజలు ఎప్పుడూ ఆలోచించలేదు. ఇది సృష్టించినారంతే. కొంతమంది చాతగాక ప్రజలని ఎప్పుడు కూడా ప్రజలకు క్షేమం కోరలేవాళ్ళు, ప్రజలకి అభివృద్ధి చేయలేదు వాళ్ళు. ఎంతసేపున ఒక నినాదంతో ముందరకపోయి ఆ నినాదంతోన వాళ్ళ కులాన్ని అడ్డం పెట్టుకొని ఆ కులం ద్వారా వాళ్ళ లబ్ధి పొందినారు. వాళ్ళ సొంత లాభం కోరికి కులాలను అడ్డం పెడుతున్నారు తప్ప ఈ బీసీ నినాదం అనేది లేదు ఇక్కడ. ఏ ప్రాంత ప్రజలు నాకు కూడా నా ఎంబడ కూడా అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు గౌరవిస్తాం. అందరినీ గుండెల్లో పెట్టి కాపాడుకునే మనస్తత్వం మాది. మాకు ఎటువంటి కులాలు, ఎవరు ఏ కులం ఉన్నారు, ఎవరు ఏ మతం ఉన్నారు అనేది కూడా మాకు తెలియదు. ఎందుకంటే ఏమన్నా దాంట్లో కులం పేరు ఏమన్నా ముఖం మీద రాసి పెట్టేటదే ఎవరికి ఇప్పుడు అందరికీ ప్రజాకులం అనేది. అందరూ ప్రజలల్లా కావాల్సిన వాళ్ళే, ప్రజలల్లా మన వాళ్ళే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మనిషి నా మిత్రుడే అనుకుంటాం తప్ప శత్రువు అని అనుకునే మనస్తత్వం కాదు. బీసీ నినాదం అనేది ఎక్కడ కూడా దేశంలోనే వాళ్ళు సృష్టించుకునే నినాదం. అంటే వాళ్ళ సొంత లబ్ధి కోరికి వారి కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందడానికి చేసిన ఒక కుట్ర తప్ప ప్రజలందరూ ఏ నాయకుని కూడా ప్రజలందరూ సమానంగా పరిపాలనా విధానం జరుగుతుంది. నేను అడగబోయే క్వశ్చన్కి మీరు సమాధానం పక్కా ఇస్తారనుకుంటున్నా. అది నా క్వశ్చన్ కాదు సార్, రాష్ట్ర ప్రజల మదిలో ఉన్న ప్రశ్న. అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఎప్పుడు దాటవేస్తున్నారని అంటున్నారు. మీరు ఏ పార్టీలో ఉన్నారు మీరు చెప్పగలరా? నేనేమి దాపెట్టుకునే లేదు, దాంట్లో భయపడేది ఎవరికేం లేదు. నేను ఒరిజినల్గా ఒక పార్టీ మీద గెలిచిన, ఇప్పుడు ఒక పార్టీ సపోర్టర్గా ఉన్నా. ఎందుకు ఈ సమస్య వచ్చిందంటే గతంలో ఉన్న ప్రభుత్వాలు డిఫరెంట్గా పరిపాలన, ఇప్పుడున్న ప్రభుత్వాలు డిఫరెంట్ పరిపాలన. లాస్ట్ 15-20 ఇయర్స్కి వెళ్ళి నేను గతంలో కూడా ప్రతిపక్షంలో పనిచేసిన నాయకులను చాలామంది దగ్గర చూసిన. గతంలో ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష పార్టీలో ఉంటే వాళ్ళకి మంచి గౌరవం ఉండేది. అంటే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకన్నా అభివృద్ధిలో వాళ్ళే ఎక్కువ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. అంటే ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు వచ్చినావో ఇలా నేషనలైజ్ పార్టీలో ఆ సమస్య ఉండేది కాదు. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు వచ్చినావో ప్రభుత్వంలో ఉండేవానికే పని అవుతుంది. వాళ్ళ ప్రభుత్వంలో లేని ప్రజాప్రతినిధికి ఎక్కడ కూడా గౌరవం అనేది లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇది ఏంటంటే ఇది కూడా చాలామంది అందరు కూడా చూస్తారు అనుకుంటున్నా. మీరు అడిగిన ప్రశ్నని, ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి రాష్ట్రాల్లో. అంటే ఎవరికి వచ్చినా ఏ ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళే ప్రజాప్రతినిధి అవుతాడు. అంటే ఇది సెక్యులర్ దేశం. అదేవిధంగా ఈ ఓటు ద్వారా అందరిని ఎన్నుకోబడే దేశం ఇది. అంటే ఈరోజు అంటే అవతల ప్రతిపక్ష నాయకునికి ఎటువంటి పని అభివృద్ధిలో కానీ ఎటువంటి కానీ ఇక్కడ కూడా పనులు చేయకుండా పరిస్థితిని 5 సంవత్సరాలు మన ఏదైతే ప్రజలు నమ్మి మనల్ని గెలిపించినారో వారికి ఎటువంటి నష్టం జరగకూడదనే మళ్ళీ వేరే పార్టీకి మద్దతు ఇచ్చినా తప్ప నేను అంటే ఖచ్చితంగా మనము 5 సంవత్సరాలు మనం ఎందుకు ఎన్నుకున్నారు వాళ్ళు ప్రజలు, వాళ్ళకి అభివృద్ధి కనిపించకుండా అభివృద్ధి చేయలేకపోతే నన్ను జీరో చేస్తారు. నేను అదేవిధంగా ప్రజలలో నిరంతరం ఉండాలని కోరుకుంటా. నిరంతరం నా దగ్గర చాలామంది వ్యక్తులు వివిధ సమస్యల పరిష్కారం కొరకు వస్తారు. ఆ సమస్య ప్రభుత్వంలో లేకుంటే పని చేయలేని పరిస్థితి ఉంది ఈరోజు. అంటే నేను ఇది దేశంలో మొత్తం ఉండాలి. దేశంలో అంటే పార్టీలో మారే విధానాన్ని ఎప్పుడు స్వస్తి పలుకొచ్చా అంటే మీరు అందరినీ గౌరవంగా ఏ పార్టీలు వచ్చినా ఎవరు వచ్చినా అందరిని ఒకే విధంగా వస్తే పార్టీలు మారే పరిస్థితి ఎవరికి ఉండదు. అందరు కూడా గౌరవం అనేది మేము ఏ విధంగా ప్రజలతో ఎన్నుకోబడినామో మీరు మీ పార్టీలో ఉన్నోళ్ళు కానీ వేరే పార్టీలో ఉన్నోళ్ళు కానీ అదేవిధంగా ట్రీట్ చేస్తే ఎవరు కూడా పార్టీ మారరు. పరిస్థితులకు అనుగుణంగా మనల్ని నమ్మిన వాళ్ళకి ఎక్కడ అన్యాయం చేయకూడదు. నేను ఏమాత్రం చిన్న పొరపాటు చేసినా నన్ను అభిమానించే వాళ్ళు నన్ను ఒక 95,000 మంది ఓట్లు వేసినారు. నన్ను అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి రకరకాల సమస్యలు ఉంటాయి, రకరకాల అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంటుంది.
మళ్ళీ ఎన్నో రకాల అభివృద్ధి పనులు అనేది మళ్ళీ ప్రతిపక్షం ఉంటే చేయలేని దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అంటే ఖచ్చితంగా ఏ అధికార పార్టీ ఉంటే దానికి మద్దతు ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతని ఒక నమ్మకంతోనే ఆ పార్టీకి మద్దతు ఇచ్చిన తప్ప మళ్ళీ వేరే నా సొంత ప్రయోజనం కాదు, నాకేం సొంత లాభాలు ఏం లేవు, నేను సొంతంగా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కాదు, పెద్ద వ్యాపారవేత్తని కాదు. నేను 24 గంటలు ఉంటానందుకే నాకు ఆ బాధ. అదేవిధంగా నెలకో 2 నెలలకు వచ్చి ఈ నియోజకవర్గాన్ని చూసి హైదరాబాద్కి వెళ్ళి పరిపాలించే వాళ్ళకి ఏ పార్టీలో ఉన్నా కనిపించదు. నిరంతరం ఈరోజు నీకు ఈ పని చేస్తా అని చెప్పినప్పుడు ఆ పని కాకపోతే దొరకకుండా ఉంటాడు వాడు నాయకుడు. ఎప్పుడో హైదరాబాద్ ఈరోజు ఒక పని చెప్పి పోతాడు, రేపు రాపో పని చేస్తా అంటే వాడు రేపు హైదరాబాద్కు ఒక వారమైనాకు వస్తారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగదు. నేను రేపు అబద్ధం చెప్తే మళ్ళీ రేపు కలుస్తామని, రేపు మళ్ళీ నాతోనికి వచ్చి కలుస్తాడు. ఏం నిన్న పని చెప్పి ఎందుకు కాలేదు, నేను నాకు ప్రతిపక్షంలో నాతోనికి పని కాలేదు, నేనేం చేయలేనంటే నాకు వల్ల తెలియదు. నీకు ఓటేసినా నీతో ప్రయోజనం పొందాలని కోరుకుంటాడు వాడు. అందుకోరు ఖచ్చితంగా నాకు ఇబ్బందులు ఉన్నందువల్ల నేను ఇంకో పార్టీకి మద్దతు చెప్పి నా సొంత ప్రయోజనం అనేది ఏం లేదు. సార్, మీ నియోజకవర్గం ప్రజలకు ఈ పాడ్కాస్ట్ ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అభివృద్ధి అనేది నిరంతరం ప్రక్రియ. మీరు ఎవరు అంటే ఏ పని కోరిక మీరు కోరుకుంటారో అభివృద్ధి అనేది నిరంతరం చేస్తాం. ఒక రోజు కాకుండా మరుసటి రోజున పనులు అవుతాయి. అంటే ప్రజల క్షేమం కోరికే నాయకుడు పరితపిస్తాడు తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు ఉండవు. ఖచ్చితంగా అభివృద్ధి అనేది నిరంతరంగా చేస్తూనే ఉంటాం. నాకు జీవితం ఉన్న రోజు నిన్న గద్వాల పుట్టి పెరిగిన గద్వాల అభివృద్ధి కొరకు నిరంతరం ప్రయత్నం చేస్తా. నేనేమి సింగపూర్ లాగా మారుస్తా అని చెప్పలేను. ఇక్కడ ఉన్న స్థానిక సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉంది. స్థానిక సమస్యని ఏ విధంగా పరిష్కారానికి విద్యాపరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ అన్ని రంగాల్లో వ్యాపార పరంగా కానీ గద్వాల అభివృద్ధి చెందాలని కోరుకుంటా. వాళ్ళందరూ ఎవరు వచ్చినా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పనిచేయండి. అందరము కలిసి గద్వాలని అభివృద్ధి చేసుకుందాం తప్ప సొంత ప్రయోజనాలు సొంత వ్యక్తిగత ఎజెండా ఉండకుండా ప్రజల ప్రయోజనాలు ప్రజల ఎజెండాతోనే ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.